నిత్య, నీ కోపం చిరాకు అన్నీ ఓకే, కానీ కర్ణని అవమానించేలా ఎందుకు నడుచుకుంటున్నావు అసలు? ఆయన ఏం తప్పు చేశారు పాపం? నేనేం అతన్ని అవమానించలేదు. అతనికి తను చేసిన తప్పేంటో తెలుసు కదా, అర్థం చేసుకుంటారు. ఐఎమ్ సారీ నిత్య, నాకెందుకో ఇది సరిగ్గా అనిపించలేదు. మన పెళ్లికి కర్ణని ఇన్వైట్ చేయాల్సిందే. తేజస్, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? కర్ణ మనకి చాలా ఉపకారం చేశారు, అందుకు నేనెప్పుడు గ్రేట్ఫుల్గా ఉంటాను. అయితే అది నేను అతనికి తప్పు చేయడానికి ఇచ్చిన లైసెన్స్ కాదు. కొంచెం అటు ఇటు అయ్యుంటే నిధికి శాంతికి ఏమై ఉండేదో నేను ఊహించుకోలేకపోతున్నాను. అందుకే నేను నీకు చేతులెత్తి మొక్కుతున్నాను. కర్ణాన్ని మన పెళ్లికి ఏ కారణానికి పిలవకూడదు. మనం అతన్ని పిలవాల్సిన పని లేదు, అంతే. అంటే అంతమంది వస్తారా పెళ్ళికి? అవునమ్మా, మాది చాలా పెద్ద కుటుంబం. అలాగే పరిచయాలు, స్నేహితులు, బంధువులు కూడా ఎక్కువ. తేజస్ మాకొక్కడే కొడుకు కాబట్టి పెళ్లికొచ్చిన వాళ్ళకి మంచి భోజనం పెట్టి సవ్యంగా ఈ పెళ్లి చేస్తే అంతే చాలు. మీరు అలా అనుకోవడంలో ఏం తప్పు లేదు, కానీ ఏంటి, ఏమైనా ప్రాబ్లం ఉందా? హే శాంతి, ఏం ఆలోచిస్తున్నావు? ఏమున్నా ఇప్పుడే చెప్పండి. అది పెళ్ళికి ముందు కార్యక్రమాలు మా ఇంట్లోనే చెయ్యాలనుకున్నాం. ఇంతమంది జనం వస్తారని తెలీదు. అంతేకాక మా ఇల్లు కూడా చాలా చిన్నది. అమ్మా, ఇక్కడ అందరికీ భోజనాలు పెట్టడానికి సరిపోదు, చాలా ఇరుకవుతుంది. ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి. ఈ ఆఖరి నిమిషంలో పెద్ద హాల్ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడేంటి, పెద్ద హాల్లో చేయాలి అంతేగా? మా ఇల్లు చాలా పెద్దది, అక్కడే చేద్దాం. హా? ఈ ఆఖరి నిమిషంలో పెద్ద హాల్ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడేంటి, పెద్ద హాల్లో చేయాలి అంతేగా? మా ఇల్లు చాలా పెద్దది, అక్కడే చేద్దాం. హా? నిత్య ఎలాగూ మా ఇంటి అమ్మాయిలాగే, మీరేం ఆలోచించకండి, సరేనా? ఏ ఏంటి? డాక్టర్ మనసులో ఏదో తవ్వకం జరుగుతోంది కదా. ఎంతైనా నిధి అక్కడ పొందాలంటే లోతుకు తవ్వాల్సిందే. రోజు మీరు అనుకున్నట్టేమీ జరగట్లేదు. నేను ఆలోచిస్తున్నది నిత్య గురించి, నిధి గురించి కాదు. ఏంటది? నువ్వెందుకో అప్సెట్ అయినట్టునో, ఏదో జరిగినట్టుంది. ఏంటది? ఏవేవో జరిగాయి. చెప్పాలంటే ఎక్కడి నుండి మొదలు పెట్టాలో, ఎక్కడ ఆపాలో అర్థం కావట్లేదు. మొక్కు తీర్చడానికి మారిగుడికి వెళ్ళొచ్చేసరికి అవన్నీ సాల్వ్ అవుతాయంటే ఇంకో మొక్కు మొదలైంది. నువ్వు ఇలా తెకమకగా చెప్తే నాకు అర్థం కాదు. ముద్ద కలిపి నోట్లో పెట్టినట్టుగా చెప్పు. మారిగుడికి వెళ్ళిన మొదటి రోజు నుండి ఏదో ఒక పొరపాటు జరుగుతుంది, కానీ తిరిగి వచ్చే ముందు రోజు ఏం జరిగిందో కూడా తెలీదు. అప్పుడు అసలు ఏమైందన్నదే తెలీదు. నిత్య మాటలు పెట్టే తెలిసింది నిధికి ఎవరో చాలా పెద్ద అపాయం కలిగించబోయారని. పెనం మీద నుండి నేరుగా పొయ్యిలో పడ్డట్టు అయింది నా కథ. నిత్య నిన్ను తప్పుగా అర్థం చేసుకుంది. అర్థమయ్యేలా చెప్తే సగం సమస్య తీరిపోయినట్టే. రోజీ, పిల్లికి గంటైనా కట్టొచ్చు, ఇది జరగదు. అయ్యో, జరగదనుకుంటే ఆంజనేయుడు సంజీవుని పర్వతాన్ని ఎత్తేవాడు కాదు. దీన్ని ఎలా సరిచేయాలో ముందు అది ఆలోచించు. సరిచేయాలంటే ఆ రోజు ఏం జరిగిందో అది ప్రూవ్ చేయాలి కదా.
కానీ నాకు పండు తిన్నది మాత్రమే గుర్తు. ఆ తర్వాత ఏమైందో కూడా తెలీదు. అలాగా? ఆ, అందుకే నాకు నిత్యకి మధ్యలో నిధి చిక్కుకొని తంటాలు పడుతోంది. అదే నా బాధ. ఆ, నిధి ఏవి చిన్నపిల్ల కాదు. తను తన అక్కకి అన్ని అర్థమయ్యేలా చెప్తుంది. అంతేకాకుండా తను ప్రేమించిన వాళ్ళని వదిలిపెట్టదు. సునామీ వచ్చినా నీ చెయ్యి వదలదు. ఏంటి ప్రేమ? చాలు చాలు నీ నాటకం. నిధి కళ్ళల్లో 24 గంటలు నువ్వే కనిపిస్తావు. తను నిన్ను ఎంతగా ఇష్టపడుతుందో నాకు బాగా తెలుసు. నువ్వు ఆలోచించకపోయినా తను నీ వైపు నిలబడుతుంది. ఇక వదిలిపెట్టే మాటే లేదు. అయ్యో రోజీ, అది ఏం కాదు. నువ్వు నా దగ్గర విషయం దాచిపెట్టొద్దు. మరైతే ఈ మొబైల్ ఎవరికి? దొంగ నిధికేగా. అవును, కానీ ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు. అయ్యో, ఎలా అంటే ఇలా తీసి తీసుకువెళ్ళి నిధి ముందు నిలబడు. అదే చేత్తో ఇచ్చేసేయ్. చాలా ఈజీ కదా. రోజీ, తమాషా చేయొద్దు. నా కష్టం నాది. ఏం కష్టం? హార్టే ఇచ్చేస్తావంట. ఈ గిఫ్ట్ ఇవ్వలేవా? వెళ్ళు, ముహూర్తం బాగుంది, ఇచ్చేసిరా. వెళ్ళు. పాపా, ఇందులో చిరాకు పడ్డానికేముంది? చూడు, మన లచ్చి మన కుటుంబం కంటే ఎక్కువ కదా అమ్మా. అయితే వాళ్ళింట్లో నా పెళ్లి చేస్తావా? లోకంలో ఇంకెక్కడ చోటు దొరకలేదా నీకు? అది కాదమ్మా. తేజస్సు అమ్మా నాన్న పెళ్లికి ముందు తంతులకి చాలా మందిని పిలిచారు. అంతమందిని మన ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టేంత పెద్దదా మన ఇల్లు? పోని వేరే చోట వెతకాలంటే ఎక్కడా దొరికేలా లేదు. అందుకే లచ్చి మా ఇంట్లో చేసేద్దాం అంది. అందుకు తేజస్ అమ్మా నాన్న చాలా సంతోషంగా ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వు వద్దంటే నేనెక్కడికి వెళ్ళాలి? సరే సరే, అందరూ మీకు ఇష్టం వచ్చినట్టే చెయ్యండి. నేను తల వంచి తాళి కట్టించుకుంటాను. మనసుకు ఒత్తిడి తీసుకోకూడదు. భోజనం మీద ఎంత కంట్రోల్ ముఖ్యమో ఆమె ఆలోచనల్ని కంట్రోల్ చేయడం కూడా అంతే ముఖ్యం. సరే పోనీలే, నేనే వేరే దారేదో చూస్తాను. సరే, సారీ. పెళ్ళి వాళ్ళింట్లోనే చేద్దాం. నాకు ఓకే.